హలో అండి, ఈ క్యూట్ యాపిల్స్ ఎలా అల్లుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఉలన్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా మెరూన్ కలర్ ఉలన్ తీసుకొని వేలికి చుట్టుకొని ఇలా ఒక చైన్ని బయటికి లాగాలి. దానిలో నుంచి మరో చైన్ వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ని ఒకసారి ఇలా చుట్టుకొని ఆ రింగ్లో నుంచి మరో చైన్ని బయటికి లాగాలి. ఇలా 3 చైన్స్ వస్తాయి. 3 చైన్స్లో నుంచి 2 చైన్స్కి ఒకసారి నీడిల్ బయటికి తీయాలి. మరో 2 చైన్స్కి మరోసారి నీడిల్ని బయటికి తీయాలి. దీన్ని డబుల్ క్రోషే అంటారు. దీన్ని ఇక్కడ 7 టైమ్స్ వేసుకుంటున్నాం మనం. ఇలాగా ఈ రింగ్ చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ 7 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఈ యాపిల్ని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో చూశాను. మనకు ఎలాగో ఊలడం వచ్చు కదా, ఇది కూడా అల్లేసేద్దాంలే అని ఇలాగ ట్రై చేశాను. చూసి ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఇవైతే షర్ట్ బటన్కి పెట్టి స్టైల్ చేశారు వాళ్ళు. ఇలాగ 7 టైమ్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో. మరలా అలాగే డబుల్ క్రోషే 7 టైమ్స్ వేసుకోవాలి అటువైపున కూడా. మిడిల్లో స్లిప్ స్టిచ్ వేసాం కాబట్టి ఆ కరువు బాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ యాపిల్ లాగా అనిపిస్తుంటుంది. చూస్తున్నారు కదా, అటువైపున కూడా ఇలాగే డబుల్ క్రోషే 7 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగా యాపిల్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ఒక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్ అయ్యాక ఇలాగా స్లిప్ స్టిచ్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. మరో చైన్ వేసుకొని థ్రెడ్ని బయటికి లాగేసేయాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఆ థ్రెడ్ని ఇలాగా చైన్లో నుంచి బయటికి లాగేసేయాలి. మనకి ఇలాగా యాపిల్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు గ్రీన్ కలర్తో కాడని వెళ్ళాలి మనం. ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ లోపల నుంచి ఇలా ఒక చైన్ని బయటికి లాగాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసేసుకొని ఇక్కడ మనం 3 చైన్స్ వేసుకోవాలి. ఇలాగ 3 చైన్స్ వేసుకున్న తర్వాత పక్కనున్న చైన్లో నుంచి ఇలా నీడిల్ని బయటికి తీసి ఒక చైన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 చైన్స్ ఉంటాయి. అందులో నుంచి నీడిల్ని బయటికి తీయాలి. దీన్ని సింగిల్ క్రోషే అంటారు. ఇలాగ 2 చైన్స్ వస్తూ ఉంటాయి. నీడిల్ని బయటికి తీయాలి. ఈ 3 చైన్స్లో నుంచి అలాగే నీడిల్ని బయటికి తీయాలి. ఇలా 2 చైన్స్ వస్తాయి, నీడిల్ని బయటికి తీయాలి. సింగిల్ క్రోషే వేసుకోవాలి ఈ 3 చైన్స్కి కూడా. ఇలా మనకి కాడలాగా వస్తుంది. ఇలాగ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ రింగ్లో నుంచి మరో చైన్ని ఇలాగ బయటికి లాగాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకొని ఇక్కడ మెరూన్ కలర్ థ్రెడ్ కొంచెం కనిపిస్తుంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీడిల్తో ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి లాగేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్న మనకి మరో థ్రెడ్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ థ్రెడ్ యాడ్ చేసినప్పుడు మనకి థ్రెడ్ కొంచెం మిగులుతుంది కదా, దాంతో ఇలాగ రెండింటిని ముడివేసుకోవాలి. ఇలా ముడివేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. లేదు అంటే లోపలికైనా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇంకోటి చూస్తున్నారు కదా, క్యూట్ యాపిల్ రెడీ అయిపోయింది మనకి. ఈ యాపిల్స్ మీకు ఎలా అనిపించాయి? ఇక్కడ బటన్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి. బటన్కి పెట్టుకోవాలంటే హోల్ కొంచెం పెద్దదిగా ఉంచుకోవాలి యాపిల్ చేసేటప్పుడు. ఇలా పిల్లల బటన్స్కి పెడితే చాలా క్యూట్గా ఉంటుంది కదా. లేదు అంటే నీడిల్తో అయినా కుట్టేసుకోవచ్చు.
ఫ్రాక్స్ కానీ అలాగా పెట్టుకోవచ్చు. ఈ క్యూట్ యాపిల్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.